శ్రీ మహాగణాధిపతయ నమః. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, గతంలో ఈ పొరపాటు చేసాం, మరలా అవకాశం వస్తే ఈ పొరపాటు చేయకుండా ఉందాం అని ఒకసారి అనుకుంటాం. అలాగే మనం గతంలో ఈ తప్పు చేశాము, ఈసారి కనుక అవకాశం వస్తే ఈ తప్పు చేయకుండా ఈ సరైన నిర్ణయం తీసుకుని మన జీవితాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని ఆశపడుతూ ఉంటాం. ఇట్లా ఏదైనా సరే గతంలో చేసినటువంటి తప్పులు కానీ, మన వల్ల జరిగిన ఇబ్బందులు కానీ, మనకు తెలియకుండా జరిగినవి కానీ, తెలిసి జరిగినవి కానీ ఏవైనా సరే ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు, దాని ఫలితాలు చేసినప్పుడు తెలియవు కానీ చేసిన తర్వాత మనకి చాలా బలంగా దెబ్బ కొడుతూ కనపడుతూ ఉంటాయి. అటువంటి వాటి నుంచి తప్పించుకోవటానికి ఒక 136 రోజుల పాటు, అంటే జూలై 27 2026 నుంచి డిసెంబర్ 10 2026 వరకు శని వక్రించి ఈ 136 రోజుల పాటు మనం ఏదైతే చెయ్యాలనుకుని మిస్ అయిపోయామో గత 2.5 సంవత్సరాల్లో అది మళ్ళీ చేసి సక్సెస్ సాధించడానికి, జరిగిన తప్పులు దిద్దుకోవడానికి, జరిగిన ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఒక 4 రాసుల వాళ్ళకి మంచి రాజయోగం ఇస్తూ అవకాశం ఇస్తున్నటువంటి శని వక్రగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ 4 రాసుల వాళ్ళని ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే, ఏ తప్పులు సరి చేసుకుంటే ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి అంశం గురించి జ్యోతిష్ శాస్త్ర పరంగా కొన్ని సూచనలు, సలహాలు ఇప్పుడు నేను మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళలో మొట్టమొదటి రాశి మేషరాశి. వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం కాకముందు 2.5 సంవత్సరాల పాటు వాళ్ళు అసలు ఏలినాటి శని గురించి పెద్దగా ఆలోచించి ఉండరు. అదే మొదటిసారి లేదా రెండవసారి ఏలినాటి శని వచ్చినటువంటి వాళ్ళు జీవితంలో పెద్దగా ఆలోచించి ఉండరు. వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే అంతా సవ్యంగా సాగిపోతుంది, మంచి, ఎందుకనంటే వీళ్ళు మంచి ఆత్మవిశ్వాసంతో ఉంటారు, మనోధైర్యం ఎక్కువ ఉంటుంది, శారీరకంగా మానసికంగా ఎక్కువ మంది మేషరాశి వాళ్ళు దృఢంగా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే మనల్ని ఏం చేయదులే ఈ గ్రహగతులు అనేటువంటి పరిస్థితుల్లో తెలియకుండానే గత 2.5 సంవత్సరాల్లో అనేక రకాల తప్పులు చేసి ఉంటారు. ఆ తప్పుల్లో ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవటంలో ఖచ్చితంగా తప్పు చేసి ఉంటారు. అట్లాగే మరొక ముఖ్యమైన తప్పు ఎక్కడ చేసి ఉంటారంటే ఆర్థిక పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో డెఫినెట్గా ఎక్కడో ఒక చోట పప్పులో కాలేసి ఉంటారు. అంటే ఎక్కడ సపోజ్ ఒక వ్యాపారస్తుడు, మేషరాశి వ్యాపారస్తుడు ఒక చోట వ్యాపారాల్లో డబ్బులు పెట్టాలి. ఇక్కడ పెడితే 2 చోట్ల పెట్టే ఆప్షన్ వచ్చింది అనుకో, ఎక్కడ పెట్టాలో ఆలోచించుకుంటాడు. ఆలోచించుకుని ఏం చేస్తాడంటే తనకి తోచిన చోట, తన నాలెడ్జ్ సహకరించిన చోట పెట్టేస్తాడు. అది కాస్త తీరా చూసేటప్పటికి ఏలినాటి శని ప్రారంభం అయ్యేటప్పటికి అతనికి పూర్తిగా నష్టాలు వచ్చి చాలా ఇబ్బంది పెట్టి డబ్బులు ఖర్చు అయిపోయి చేతిలో ఉన్న రూపాయి కూడా పోయే పరిస్థితి వచ్చి ఉంటుంది. అటువంటి మేషరాశి వాళ్ళు ఆర్థికంగా బలపడటానికి ఈ 136 రోజులు సువర్ణ అవకాశం. అంటే ఈ 136 రోజుల్లో మీరు ఏ నిర్ణయాలు అయితే చేస్తారో అవి చాలా బాగుంటాయి. గతంలో చేసే నిర్ణయాలతో కొంచెం బేరీజ్ చేసుకోండి, అంటే కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుని ఓకే, ఈసారి గతంలో ఆ తప్పు చేశాం కనుక ఈసారి ఆ తప్పు చేయొద్దు, ఈసారి కరెక్ట్గా ఇలా చేద్దామని అలా పెట్టుబడులు పెట్టడం, అలా తీసుకోవటం ఒక మంచి నిర్ణయం. అలాగే ఎక్కువగా ఏలినాటి శని ప్రారంభమైన వెంటనే మేషరాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే ఎక్కువగా ఖర్చులు పెట్టిస్తాడు. ఆ ఖర్చులకి వాళ్ళకి సంబంధం ఉండదు, ఆ ఖర్చులు పెట్టాలని వాళ్ళు అనుకోరు. ఇగో ఇష్యూస్ రీత్యా కానీ, లేదా హాస్పిటల్ బిల్స్ రీత్యా కానీ మనకి సంబంధం లేకుండా అనేక రకాల ఖర్చులు, అంటే కొంతమందికి డబ్బు ఇచ్చి తిరిగి రాదు వాళ్ళకి. వాళ్ళేంటి, వాళ్ళు తీసుకున్న తర్వాత ఇదిగో రేపిస్తా మాపిస్తా అని చెప్పి తిప్పుతూ ఉంటారు. ఇట్లా కూడా జరుగుతుంది. ఇట్లా ఏ రకంగా సరే అధికంగా డబ్బు చేజారిపోయిన పరిస్థితి గతంలో మేషరాశి వాళ్ళకి ఏర్పడింది. దాని నుంచి తప్పించుకోవడానికి 136 రోజులు గొప్ప అవకాశం. ఎట్లా చేయాలి అని అంటే నష్టద్రవ్య ప్రాప్తికి, ఎట్లా ఎవరైనా డబ్బులు ఇచ్చి మిస్ అయినా ఏదైనా ఇట్లా జరిగితే కార్తవీర్యార్జున మంత్రాన్ని జపించండి. లేదా మీకు రాకపోతే ఎవరో ఒకళ్ళ బ్రాహ్మణ సహాయంతో కార్తవీర్యార్జున మంత్రాన్ని జపించి ఆ తీర్థం కనుక తీసుకునేటట్లయితే నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది మేషరాశి వాళ్ళకి. అంటే ఫైనాన్షియల్గా పోయిన డబ్బు లేదా రాదనుకున్న డబ్బు తిరిగి వస్తుంది. అలాగే మేషరాశి వాళ్ళు కొంతమంది ఏం చేసి ఉంటారంటే గతంలో కొంచెం ఆవేశపరులు కనుక సహజంగానే కొంచెం కోపం వచ్చినప్పుడు వచ్చి ఇగోకి పోయి కోర్టు కేసులు వేయటం, అవతల వాడు రాజీకి వచ్చినా కూడా వీళ్ళు రాజీకి రాకుండా కోర్టులో న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక భ్రమతో ముందుకెళ్ళి డబ్బు, టైము, మానసిక శాంతి అన్ని పోగొట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఈ 136 రోజుల్లో ఆ తప్పులను సరి చేసుకోవడానికి అవతల వాళ్ళతో కూర్చుని మాట్లాడి
ఏదైతే ఉందో వ్యవహారం దాన్ని సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ఈ మేషరాశి వాళ్ళు కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో జీవిత భాగస్వామితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, తండ్రితో కానీ, ముఖ్యంగా తండ్రితో కానీ, జీవిత భాగస్వామితో కానీ కొంచెం గతంలో కొద్దిగా ఏదైనా తప్పుగా ప్రవర్తించినా, వాళ్ళ మీద కొంచెం అగ్రెసివ్గా వాళ్ళ మీదకి వెళ్ళినా, లేదా వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చినా, ఎట్లా జరిగినా సరే దాన్ని సరి చేసుకునే అవకాశం అనేటువంటిది ఈ 136 రోజుల్లో వీళ్ళకి లభిస్తుంది. అట్లా వీళ్ళకి ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థికంగా ముందుకెళ్ళటానికి ఈ శని వీళ్ళకి 136 రోజులు అద్భుతమైన అవకాశాలు ఇస్తాడు. కనుక వచ్చిన అవకాశాలను వచ్చినట్లుగా కొంచెం జాగ్రత్తగా జాతకాన్ని పరిశీలింపజేసుకుని ముందుకెళ్ళగలిగితే మరిన్ని శుభ ఫలితాలు డెఫినెట్గా పొందగలుగుతారు. కనుక ఈ 4 రాశుల వాళ్ళకి ఈ 136 రోజులు శనీశ్వరుడు మంచి అవకాశాలు ఇస్తున్నాడు. ఈ సమయంలో కామన్గా ఈ నలుగురు చేయాల్సింది ఏంటంటే జాగ్రత్తగా గమనించుకోండి, గతంలో చేసిన తప్పుల్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించి పూర్తి చేయడానికి అవకాశం ఉంది. జీవితంలో మనకు అవసరం లేని వ్యక్తులు అనవసరంగా మన జీవితంలో ప్రవేశించి మన జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంటే వాళ్ళని వదిలించుకోవడానికి అవకాశం వస్తుంది. అలాగే అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ఆలోచనలు వదిలించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి సమయము. అయితే ఈ సమయంలో మీరు ఒక పని చేయాలి. పొరపాటున కూడా ఎవ్వరిని మోసం చేయొద్దు. శని ధర్మం వైపే నిలబడతాడు. నీతికి నిజాయితీ ప్రాధాన్యత ఇస్తాడు. నీతికి నిజాయితీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాడు. క్రమశిక్షణ, సహనాన్ని అలవాటు చేస్తాడు. కాబట్టి ఇవి అలవాటు చేసుకుంటే నేను చెప్పినటువంటి ఇన్ని అంశాల్లో మీకు ఏది ఇబ్బంది వచ్చినా, అందరికీ అన్ని రావాలి కదా, కొందరు కొన్ని రావచ్చు వాళ్ళ జాతక రీత్యా, ఆ వచ్చినటువంటి వాటిని నుంచి ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు. మీ బాధ్యతల నుంచి మాత్రం తప్పించుకోవాలని అనుకోవద్దు. బాధ్యతలకి మరింత బలమైన పునాదులు వేసి మీ కుటుంబాన్ని కానీ, జీవితాన్ని కానీ చక్కగా బిల్డ్ చేసుకోవటానికి, ముందుకెళ్ళటానికి మంచి అవకాశం ఇది. ఈ టైంలో శని వక్రించాడు అనగానే అందరూ భయపడిపోతుంటారు. వక్రించాడు, గతంలో వచ్చినప్పుడే నానా ఇబ్బందులు పెట్టాడని చాలా మంది భయపడతారు. అయితే ఆ ఒక 6 రాసుల వాళ్ళని మాత్రం బాగా ఇబ్బంది పెట్టాడు, పెడతాడు కూడా. ఇక అయితే వాళ్ళదేంటో మన వాయిస్ అవేశం ఛానల్లో చెప్పాము. ఏ పరిహారాలు చేయాలో కూడా 1 by 1 ఒక్కొక్కటి మన ఛానల్లో వస్తుంటే గమనించండి. కానీ ఈ మేషం, సింహ, కన్య, ధనుసు రాశుల వాళ్ళకి ఇది మంచి సువర్ణ అవకాశం. కనుక ఇది కాస్త జాగ్రత్తగా గమనించండి. ఆలస్యం కాకుండా క్రమశిక్షణతో నీతిగా, నిజాయితీగా ఉంటే మీరు ఏ పని అనుకుంటే ఆ పని అయ్యేటువంటి అవకాశం ఈ 136 రోజుల్లో ఈ 4 రాశుల వాళ్ళకి ఉంది. అంత రాజయోగం శని ఇవ్వబోతున్నాడు. నమ్మి ప్రయత్నించండి. మరిన్ని పరిహారాల కోసం శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించండి. మరింత అభివృద్ధి పదంలోకి జీవితంలో దూసుకువెళ్తే అవకాశం వచ్చింది కనుక మంచి స్థితికి వెళతారని ఆశిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. తెలియచేస్తాను అదేమిటంటే, ఇటువంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి శనివారం నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసి ఒక ఇనప మూకుడు తీసుకుని దాంట్లో నువ్వుల నూనె, కొంత ఆమదం కలిపి దాంట్లో ముఖాన్ని చూసుకుని ఒక బ్రాహ్మణుడికి అతని సంతృప్తి పడేంత దక్షిణ ఇచ్చి దానం చెయ్యాలి. ఆ ఇనప మూకుడు, నువ్వుల నూనె, దాంట్లో కలిపినటువంటి ఆవదంతో సహా దానం చెయ్యాలి. అలాగే ఒక చిన్న ఇనప మూకుడులో నువ్వుల నూనె, ఆమదం వేసి 8 ఒత్తులేసి పడమర దిక్కుగా ఉండేటట్లుగా దీపారాధన చెయ్యాలి. అంటే ఒక ఇనప మూకుడులో 8 ఒత్తులేసి నువ్వుల నూనె, ఆమదం 2 వేసి దీపారాధన చేసి, అది కూడా ఎప్పుడు చేయాలి? శనివారం సాయంత్రం చెయ్యాలి. ఇలా గనక చేస్తే మందులకి నయం కాని వ్యాధులు కూడా నయమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా మందికి మనం చెప్పి చేయించడం జరిగింది. చాలా మంది దీర్ఘరోగులు వాటి నుంచి ఉపశమనం పొందడం కూడా జరిగింది. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ ప్రయత్నం చేయండి. ఆ శనీశ్వరుడి అనుగ్రహంతో బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.